వందనాలు తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో మనందరము ఇక్కడికి ఎందుకు చేరుకున్నామంటే, ఈ రోజున కొమ్ము ప్రవీణ్ మహారానికి దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు, 3 పిల్లల్నిచ్చాడు. వారిలో పెద్ద పాప ఆ యొక్క 12 సంవత్సరాల దేవుడు బాల్య దశ నుంచి యవన దశలోనికి దేవుడు ఆ బిడ్డని నడిపింపజేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ రోజు వాక్యంకి సిద్ధపడినటువంటి వాక్యము మేము ప్రకటించిన రీతిగా కీర్తనలు 119వ కీర్తన 9వ వాక్యాన్ని మనం ఎవరైనా చదువుకుందాము. 119వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క గ్రామంలో, ఈ స్థలంలో, ఈ గృహంలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి ప్రభువా, మీరిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వినగలిగిన మనస్సును, గ్రహింపగలిగిన హృదయాన్ని మా అందరికీ కూడా అనుగ్రహింప చేయమని, వచ్చిన వారందరి జీవితాల్లో ఈ వాక్యం ఫలభరితంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితాన్ని ఇచ్చాడు. మన జీవితంలో 4 దశలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్ని దశలు ఉన్నాయని మనందరికీ ఎన్ని దశలు చెప్పాలి? 4. మొదటిది బాల్య దశ, రెండోది యవన దశ, మూడోది కుమార దశ, వృద్ధాప్యం. 4 దశలను దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ఇక్కడ ఒక దశలో ఉన్నవారు ఉన్నారు, 2వ దశలో ఉన్నవారు ఉన్నారు, 3వ దశలో ఉన్నవారు ఉన్నారు, 4వ దశలో ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ మనం ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఆలోచిస్తే, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు కావచ్చు, మన జీవితంలో, శారీరకమైన జీవితంలో ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే ఎదుగుదల. ఏం చూస్తారండి? ప్రతి ఒక్కరు ఎదుగుదల చూస్తారు. మా ఇంట్లో ఈ మధ్య కొత్తగా ఒక బాబు వచ్చాడు. 2 నెలలు అయింది. ఇంతకుముందు నెల క్రితము చేతులు ఆడించలేదు, ఏం ఆడించలేదు. ఇప్పుడు 3వ నెల వచ్చింది, బాగా కాళ్ళు చేతులు ఊపుతా ఉన్నాడు. చూడండి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దశ వస్తూ ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎదుగుదల లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు. నేను ఇదే ప్రాంతంలో కనిగిరి ఆ ప్రాంతాల మధ్యలో నేను వెళ్తుంటే ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వారు ఆ రోజు ప్రార్థనకి నన్ను పిలిచారు. ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఒక బాబు నేను చూశాను. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ బాబు ఎలా ఉన్నాడంటే కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉన్నాయి. కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉన్నాయి, పొట్ట సన్నగా ఉంది. తలకాయ చూస్తే 10 కేజీలంతా బరువు ఉందన్నమాట. ఎంత బరువు ఉంది? 10 కేజీలు. తల ఒక్కటే పెరుగుతుంది కానీ కాళ్ళు చేతులు పెరగట్లేదు. చూశాను, నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి లైఫ్. ఆ బిడ్డను చూడగానే, ఏంటి బిడ్డ జీవితంలో కాళ్ళు చేతులు ఎదగలేదే, తలకాయ ఒక్కటే ఎదుగుతుంది అని ఆలోచిస్తే, డాక్టర్లు గారు చెప్పారంట, ఒక 100లోనో 1000లోనో ఇలాంటిది ఒకటి ఒక్కొక్కరికి వస్తా ఉంటుందయ్యా. కాబట్టి ఈ బిడ్డకి కాళ్ళు చేతులుగా లైఫ్ లో ఎదగవు. ఏం ఎదుగుతుందంటే ఒక తలకాయ మాత్రమే ఎదుగుతుంది అని చెప్పారు. హృదయంలో ఎంతో వేదన కలిగింది, ఎంతో బాధ కలిగింది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి జీవితంలో కొంతమందికి ఒక్కొక్క పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. ఈ రోజున జస్మితాని దేవుడు బాల్య దశ నుంచి యవన దశకి ఎదిగింపజేశాడు. హల్లెలూయా. దేవుడు దైవ సేవకులు చెప్పినట్లుగా 144వ కీర్తన 12వ వాక్యములో, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. హల్లెలూయా. మన పిల్లలు ఎలా ఉండాలంటే ఎదుగుతూ ఉండాలి.
ఎదుగుతున్న చెట్టుకి చూడండి, చాలా మంది మరి ఆ చెట్టును చూసినప్పుడు దాంట్లో చిన్న చిన్న పూలు వస్తున్నప్పుడు ఇది ఎదుగుతుంది, దీని ద్వారా ఎన్నో ఫలాలు వస్తాయి అని చెప్పి ఆ చెట్టును చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఒక చెట్టుకి ఏం పోస్తారంటే నీరు పోస్తారు. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు మన జీవితాలకి ఎంతో అవసరమైంది. అది ఏంటంటే వాక్యం అనే నీరు కావచ్చు. చూడండి, మన పిల్లలకి నీరు అవసరం. మన జీవితాలకు, మన కుటుంబాలకు నీళ్లు లేకుండా ఎవరు బ్రతకలేరు. ప్రతి ఒక్కరికి కూడా నీరు అవసరం. అలాగనే వాక్యం అనే నీరు మన పిల్లలకి అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మనం ఇందాక అయ్యగారు మనం చెప్పినట్లుగా నీ కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మీ కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబం వలె ఉన్నారు. ఒక శిల్పి ఏం చేస్తాడంటే ఆ యొక్క విగ్రహం కావచ్చు, ఆ శిల్పిని కావచ్చు, చెక్కుతా ఉంటాడు. ఏం పోసి చెక్తాడు మీకు తెలుసా? చెప్పండి. నీరు పోసి. ఒక బంధను కొయ్యాలన్నా, అవునా, మేస్త్రులు ఇక్కడ ఉన్నారు తెలుసు, ఏం పోయాలి? నీరు పోస్తూ దానికి ఏం పెట్టాలి? రంపం పెట్టాలి, లేకపోతే తన దగ్గర ఉన్న సుత్తిని ఉపయోగించాలి. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శానం అంతా కూడా ఉపయోగించి ఏది ఎక్కడ చెడిపోతుందో దాన్ని చెక్కుతూ ఉండాలి. వింటున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిగా నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే నీ కుమార్తెని నీవు ఎప్పుడు చెక్కుతూ ఉండాలి. ఏం చేయాలండి అమ్మా? ఏం చేయాలి? మీ పిల్లల్ని మీరేం చేయాలంటే ఆ యొక్క శిల్పి ఎలాగైతే శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడో మీ పిల్లల్ని కూడా మీరు కనిపెట్టుకోవాలి ఒక పక్కన. హల్లెలూయా. చూడండి, మీ పిల్లలు ఎలా నడుస్తున్నారు. ఈ పాపికి లేదు కాబట్టి చూడండి, ఆ పాపలో ఏది వంకర ఉంది? ఆలోచన వంకర ఉందా? తలంపులు వంకర ఉన్నాయా? ఆ బిడ్డ సరిగా వెళ్తుందా, లేకపోతే ఏం చేస్తుంది? చూడండి, ఆ యొక్క విషయాల్లో తల్లిదండ్రులు నీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకంటే మన పిల్లలకి వాక్యం అనే నీరు ఎంతో అవసరం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే దేవుని యొక్క వాక్యము చేతనే. ఏమి ఇవ్వాలి మన పిల్లలకండి? దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క మాటలు వారికి ఇవ్వాలి. దైవ సేవకుల సన్నిధిలో చెప్తూ ఉండాలి వారికి దేవుని మాటలు. తల్లిదండ్రులుగా నీ బిడ్డ ప్రార్థన చేస్తుందా? నీ బిడ్డ వాక్యం చదువుతుందా? నీ పిల్లోడు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడా అని చెప్పి తల్లిగా ఒక శిల్పివి నీవు నీ పిల్లలకి. ఎవరండి మరి అంతా? ఒకసారి చెప్తారా? మీరందరూ శిల్పులు. లేకపోతే తల్లిదండ్రులుగా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు నీకు. నీ కుమార్తె నీవు ఎప్పుడు ఆమెకి చెక్కుతూ ఉండాలి. ఆమె జీవితాన్ని సరి చేస్తూ ఉండాలి. ఆమె జీవితాన్ని వాక్యంతో శుద్ధి చేస్తూ ఉండాలి. వాక్యాన్ని ఆ బిడ్డకు ఇస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చాలా మంది వాక్యాలు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమిస్తున్నాం అంటే, ఈ రోజున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం. బైబిల్ ప్రకారంగా నూతన వస్త్రాలంకార్యక్రమం. నూతన వస్త్రాలు ఇస్తున్నాం. నూతన జీవితాన్ని ఇస్తున్నామా? నూతన భవిష్యత్తు బిడ్డకిస్తున్నామా? నూతనటువంటి కార్యాలు. చూడండి, పైకి ఎంతో మంచి వస్త్రాలతో ఆ బిడ్డను అలంకరిస్తున్నాం, కానీ లోపల తన హృదయాన్ని కూడా తల్లిగా ఆ బిడ్డని నీవు చెక్కుతూ ఉండాలి. ఆ బిడ్డ కోసం నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ బిడ్డని అన్ని విధాలుగా నీవు పెంచుతూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. పాపం త్వరగా తీసుకురావాల్సిందిగా మనం వేడుకుంటున్నాం. అలాగనే యవనస్తులు దేవుని సన్నిధిలో వాక్యం చేత మన జీవితాలు సిద్ధపరచుకుంటూ ఉండాలి. అయితే ఈ యవన దశలో మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఇష్టమైనది చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరున్నారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మనము చేసినవన్నిటికీ ఒక రోజు ఏమవుతుందండి? లెక్క ఖచ్చితంగా ఉంటుంది. యవన దశకు వచ్చాం, యవన దశ నుంచి ఒక మధ్య వయసుకు వచ్చాం, అలాగనే ముసలితనానికి వచ్చాం. ఈ వయసులో మనం ఏమేమి చేస్తున్నామో ప్రతి దానికి లెక్క అవసరమైంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుందాం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని, ఎక్కడికి తెస్తాడు? తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకొనుము. చేసుకోవాలి.
ఎక్కడ తీసుకొస్తాడంట? తీర్పులోకి తీసుకొస్తాడు. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం నిజంగా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా తీర్పులోనికి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పాప తన యవన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే కాపాడుతూ ఉండాలి. యవనంలో మరి ఈ వయసులో ఎక్కువగా నేను చెప్తా ఉంటాను, ఎక్కడ ఉంటారంటే ఎక్కువగా అద్దం దగ్గర ఉంటారు, వస్త్రాల దగ్గర ఉంటారు. నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్ని ఇవి లోక సంబంధమైనవి కోరుతూ ఉంటారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే చెప్పండి, మనందరూ తెలుసు కదా, ఏదండి? దేవుని యొక్క వాక్యం అనే అర్థం మనం వాళ్ళకి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యాన్ని మనం వారికి ఇచ్చినట్లయితే, వాక్యాన్ని వారి జీవితంలో మనం ఇచ్చినట్లయితే వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు. ముందు కాడి మోయిట ఎవరికి మేలు? చెప్పాలి, ఎవరికి మేలు? నరునికి మేలు. మన జీవితంలో యవన కాలంలో చూడండి, ఒక 2 ఎద్దులు ఉన్నాయనుకోండి, మంచివి. ఆ ఎద్దులు అవి చిన్నగా ఉన్నప్పుడు, లేక దూడలుగా ఉన్నప్పుడు ఏంటంటే అటు పరిగెత్తాయి. ఆ తర్వాత ఆ ఎద్దుల మీదకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? కాడి వస్తుంది. ఆ కాడిని మొయ్యాలి, ఆ యొక్క బరువును మోస్తూ ఉండాలి, ఆ యొక్క బరువుని తీసుకెళ్తూ ఉండాలి. కొన్ని యవన కాలంలో ఏ బరువులు కూడా మొయ్యవు, అలాగనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యవన బిడ్డలకి ఏం నేర్పించాలంటే బరువును మోయటము నేర్పించాలి. కుటుంబంలో తల్లికి అన్ని విధాలుగా సహాయం చేయటం నేర్పించాలి. తల్లికి సహాయకురాలుగా, అలాగనే అన్ని విధాలుగా మందిరంలో సహాయకులుగా దేవుని సన్నిధిలో ఆ బిడ్డకి కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆ బిడ్డకి నేర్పిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనకి ఈ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యవనములో దేవుని కాడి మోయట మేలు. ఆ పాపం ఫోటోలు తీసుకుంటా ఉండండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ దేవుని పని చేయాలి, దేవుని కాడి ఆ బిడ్డ మొయ్యాలన్నమాట. కాబట్టి ఈ బిడ్డ వచ్చింది కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పైకి రామా, పైకి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 4:12. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరియకము, మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను ఉండము. ఈ పాపకి 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఈ యొక్క 11వ వాక్యం మనం చదివితే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకము. అందరితో ఆడుతూ అందరితో మంచిగా ఉండి జీవిస్తా ఉన్నావు, ఎలాంటి బట్టలు అంటే అలా ఉన్నావు. కానీ ఇప్పుడు దేవుడు నీకు నూతన అలంకరణ ఇచ్చాడు. ఈ అలంకరణను, ఈ జీవితాన్ని నీవేం చేయాలంటే కాపాడుతూ ఉండాలి. ఎప్పుడు నీ శరీరాన్ని కాచుకుంటూ, నీ ఆత్మను కాచుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు నువ్వేం చేయాలి? చదువుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యంలో అన్నిట్లో నీ వెతుకుతూ నీ తల్లికి సహాయం చేస్తూ ఉండాలి. మొట్టమొదటి మాట ఇక్కడ ఏముందంటే, నీ మాటలోను. చూడండి, ఎవరు నిన్ను తృణీకరించకుండా నీ మాట ఎలా ఉండాలంటే మృదుత్వంగా ఉండాలి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా మంచిగా మాట్లాడాలి, మంచితనంతో మంచి మాటలు నీ హృదయంలో ఉండాలి. తిట్లు లేకపోతే చెడు మాటలు, ఆ యొక్క మాటలు నీ జీవితంలో రాకూడదు. ఏం రావాలంటే నీ మాటలోను ఎలా ఉండాలి? నీ మాటలో మంచిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. నీవు మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ అనుకోవాలి. రెండోదిగా మనం చూస్తే ప్రవర్తన విషయంలో ఎలా జీవిస్తున్నావు. 10 మంది మనల్ని చూస్తూ ఉంటారు ఎవరి వయసులో. నీ ప్రవర్తన, మన స్కూల్కి వెళ్తున్నా లేకపోతే కాలేజీకి వెళ్తున్నా, మరి అన్ని విషయాల్లో దేవునికి విధేయత కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడని నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. పవిత్రలోను, విశ్వాసంలోను, ప్రేమలోను ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని సందులో ఈ బిడ్డను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. వాక్యంలోను ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, మాటలు ఎదగాలి. ఎన్ని ఉన్నాయా అక్కడ ఒకసారి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను అన్నిటిలోను వర్ధిల్లుతూ నీ తల్లిదండ్రుల మాట విని, ఇంటికి పెద్ద కూతురు కాబట్టి నీ చెల్లెల విషయంలో, నీ తమ్ముడి విషయంలో జాగ్రత్త వహిస్తూ దేవుని సన్నిధిలో ఎదగాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుని స్తోత్రం.